మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను విజయ్. రేపు జరగబోతున్నటువంటి సీఎం అలాగే సహచర మంత్రులు ఉప ముఖ్యమంత్రి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మొత్తం వేదిక అంతా కూడా సిద్ధమైంది. ప్రస్తుతం నేను గన్నవరంలో ఉన్నటువంటి కేసరగుట్ట ప్రాంతంలో ఉన్న సభా వేదిక దగ్గర ఉన్నాను. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, సభా వేదిక ప్రాంగణం అంతా కూడా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రంగులు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేదిక అంతా కూడా ముస్తాబు చేశారు. ఆ వేదిక అంతా కూడా పసుపు రంగు, అలాగే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి జెండాలో ఉన్నటువంటి ఎరుపు తెలుపుకు సంబంధించినటువంటి రంగులు, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి కాషాయ రంగు, ఈ రంగులు మాత్రమే ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో కనిపిస్తున్నాయి. సో మొత్తం అంతా కూడా వేదిక కావచ్చు, అలాగే వేదిక ముందున్నటువంటి టెంట్ కావచ్చు, ఇదంతా కూడా కేవలం ఈ 4 కలర్స్ మాత్రమే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలలో ఏ రంగులు అయితే ఉంటాయో అదే రంగుల్ని మొత్తం ఈ సభ అంతా కూడా పూర్తిగా నింపివేసినటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎన్డీఏలో ఉన్న రాజకీయ పార్టీలకు మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని సభా వేదిక దగ్గర ఉన్నటువంటి రంగులు చాలా స్పష్టంగా ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా చూడవచ్చు. అదేవిధంగా సభను కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే సభా వేదిక మీద కూడా చూడొచ్చు, మధ్యలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే కుడివైపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చిత్రం కనిపిస్తుంది. అదేవిధంగా ఎడమ వైపున బీజేపీకి సంబంధించినటువంటి అధినాయకుడు, అలాగే ప్రధాని మోదీ కూడా ఆయన చిత్రం కూడా అక్కడ ఎడమ వైపున వేదికలో వెనక ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్ మీద భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ప్రతి విషయంలో కూడా ఏర్పాట్లకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సభను వేదిక మీద అలంకరించేటువంటి పూలతో సహా, పుష్పాలతో సహా చాలా జాగ్రత్తగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా మనం చూడవచ్చు, ఇక్కడ పూలు కూడా కేవలం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పూలు, అలాగే అటు బీజేపీ కావచ్చు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎరుపు, అలాగే కాషాయ రంగు కనిపించే విధంగా ఉన్నటువంటి ఎరుపు కలర్లో ఉన్నటువంటి రంగులో ఉన్నటువంటి గులాబీ పూలు, అలాగే తెలుపు రంగు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వైట్ కలర్లో ఉన్నటువంటి కొన్ని పూలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఎవరైతే గెలిచినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి, అలాగే వచ్చేటువంటి ప్రధాన అతిథిగా వచ్చేటువంటి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కావచ్చు, లేదంటే రేపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి పుష్పగుచ్చాలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ కలర్స్, ఇది మనం కాషాయ రంగుగా దీన్ని భావించవచ్చు. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎరుపు రంగు ప్రతిబింబించే విధంగా కూడా ఈ పుష్పాలు ఉన్నాయి. అలాగే పసుపు రంగు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రంగులు, ఇక్కడ మనం చూడొచ్చు ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పూలు, అలాగే తెలుపు రంగులో ఉన్నటువంటి దానికి డెకరేటివ్గా సపోర్టింగ్గా ఉన్నటువంటి మరికొన్ని పుష్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా చాలా నీట్గా డిజైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మెజారిటీతో దాదాపుగా 164 సీట్లతో గెలుపొందిన తర్వాత చంద్రబాబు నాయుడు, అంటే విభజన జరిగిన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని అటు ఏ విధంగా కూటమిలో అన్ని పార్టీలకు కూడా ప్రయారిటీ ఉంటుంది, రేపు పరిపాలనలో కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి పాలనలో తమ ముద్ర ఏ విధంగా ఉంటుంది అనేది రేపు జరగబోతున్నటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి చేస్తున్నటువంటి ఏర్పాట్లను చూస్తే చాలా స్పష్టంగా కనిపించవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, జనసేన పార్టీ ఏదైతే జెండాకు సంబంధించినటువంటి తెలుపు రంగు ఉంటుందో ఆ తెలుపు రంగు సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఎల్లో కలర్ ఫ్లవర్స్, అలాగే ఇక్కడ మనకి ముందుగా చెప్పుకున్నట్టుగానే రెడ్, అలాగే ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్, మొత్తం ఈ రంగులకు సంబంధించినటువంటి పుష్పాలను మాత్రమే ఇక్కడ అలంకరణ చేస్తున్నారు. మరే రంగు కూడా ఇక్కడ కనిపించని విధంగా మొత్తం ఈ 4 రంగులతో మొత్తం అంతా సభా ప్రాంగణం అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. సో ఎక్కడా కూడా ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా చాలా కేర్ టేకింగ్ తీసుకొని చేస్తున్నటువంటి వేదికగా దీన్ని చెప్పవచ్చు. లక్షల మంది, 1,00,000 మందే వస్తారు, అంటే దాదాపు 2 లక్షల మంది వస్తున్నారని 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నట్టు కూడా దాదాపుగా 50,000 నుంచి 70,000 మంది ఆసీనులయ్యే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ కుర్చీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద స్థాయిలో ఒకవేళ వర్షాలు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ప్రత్యేకమైనటువంటి టెంట్స్ను కూడా ఏర్పాటు చేశారు. వేదిక ముందున్నటువంటి ప్రాంతం అంతా కూడా వీవీఐపీలు, అలాగే
ఎప్పుడూ లేని విధంగా అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలు ఆ పార్టీ వల్ల ఆ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడినటువంటి ఆ ఘర్షణ వల్ల బాధితులుగా మారినటువంటి వారు ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి 104 కుటుంబాలను కూడా రేపు కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి. సో చాలామంది కేంద్ర మంత్రులు రాబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. సో ఎక్కడ చూసినా కూడా రేపు జరగబోయేటువంటి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడ ఎన్డీఏలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి రంగులు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.